361 ప్రతిభావంతులైన విద్యార్థులను వారి ఉన్నత విద్యలో స్టెమ్ సబ్జెక్టులను అభ్యసించేలా ప్రేరేపించడానికి అస్సాం ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ఆరోహన్ పథకంతో ఐఐటి సహకరించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి అసోం ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ఆరోహన్ స్కీమ్తో కలిసి మెరిట్ ఉన్న విద్యార్థులను వారి ఉన్నత విద్యలో స్టెమ్ సబ్జెక్టులను అభ్యసించడానికి ప్రేరేపించింది. ఈ రోజు వరకు ఇన్స్టిట్యూట్ 3311 మంది విద్యార్థులను, 2009 బాలికలు మరియు 1302 మంది బాలురు మరియు కొన్ని వందల మంది ఉపాధ్యాయులకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. స్టెమ్ విద్యలో విస్తారమైన అవకాశాలు మరియు ఆసక్తులను అన్వేషించడానికి వారిని ప్రేరేపించింది. ఆసక్తికరంగా, స్టెమ్ విద్యలో బాలిక, మహిళలను ప్రోత్సహించడం మరియు ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, మొత్తం పాల్గొనేవారిలో బాలికల విద్యార్థుల సంఖ్య దాదాపు 65%. ఆరోహన్ పథకం కింద ఐఐటి గౌహతి మొత్తం 12 బ్యాచ్లలో వారి గైడ్ ఉపాధ్యాయులు, ఆఫీసర్లతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు, మెంటీలు ఆతిథ్యం ఇచ్చింది. ఐఐటి గౌహతి పర్యటన సందర్భంగా ఈ విద్యార్థులు ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ సభ్యులతో పరస్పర చర్చలు జరపడానికి, విద్యార్థులతో సంభాషించడానికి మరియు సంస్థాగత సౌకర్యాలను అన్వేషించడానికి అవకాశం లభించింది. వార్తలలో ఈత్లు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఐఐటి కాన్పూర్తో భారత నౌకాదళం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కస్పర్స్కీ మరియు ఈట్ ఢిల్లీ సంస్థలో సైబర్ సెక్యూరిటీ సంబంధిత పరిశోధన మరియు విద్యా కార్యక్రమాలపై సంయుక్తంగా పనిచేసేందుకు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఏరోస్పేస్ విద్యను ప్రోత్సహించడానికి ఐఐటి కాన్పూర్తో ఎయిర్ బస్ టై అప్. అంతర్జాతీయ వ్యవహారాలు మరియు విదేశాంగ విధానంలో సామర్థ్యం, నైపుణ్యాలను పెంపొందించడానికి ఐఐటి గౌహతి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ICWA) తో సంతకం చేసింది. ఐఐటి గౌహతి పరిశోధకులు మోకాలి ఎక్స్-రే కోసం ఆధారిత నమూనాను అభివృద్ధి చేశారు. 362 డిసెంబర్ 2023లో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఏ నగరంలో పవర్ గ్రిడ్ విశ్రామ్ సదన్ను ప్రారంభించారు. కేంద్ర విద్యుత్, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ బెంగళూరులో పవర్ గ్రిడ్ విశ్రామ్ సదన్ను ప్రారంభించారు. దాదాపు రూ.23 కోట్లతో నిర్మించిన ఈ 2 అంతస్తుల విశ్రామ్ సదన్లో 270 పడకలు ఉన్నాయి. ఈ సదన్లోని 55 గదులు అవసరమైన అన్ని సౌకర్యాలతో అమర్చబడి, రోగుల పరిచారకులకు సాధ్యమైనంత గరిష్ట సౌకర్యాన్ని అందించగలవు. పవర్ గ్రిడ్ బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరుడిగా ఎయిమ్స్, న్యూఢిల్లీ, ఐజిఐఎంఎస్, పాట్నా, డిఎంసిహెచ్ దర్భంగా, కేజీఎంయు, లక్నో, గౌహతి మరియు వసదోదరలో ఇలాంటి విశ్రామ్ సదన్లను నిర్మించింది. ఇటువంటి విశ్రామ్ సదన్లను కూడా రాంచీ మరియు ఝాన్సీలలో పవర్ గ్రిడ్ నిర్మిస్తోంది. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, తాగునీరు, నీటి సంరక్షణ మరియు పారిశుధ్యం రంగాలలో పవర్ గ్రిడ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. దీని ద్వారా సుమారు రూ.1000 కోట్లతో సిఎస్ఆర్ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి తోడ్పడింది. 363 జనవరి 17, 2024న ఏ రాష్ట్రంలో జరిగే కర్బీ యూత్ ఫెస్టివల్ వేడుకలకు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జనవరి 17, 2024న జరిగే కర్బీ యూత్ ఫెస్టివల్ వేడుకకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ ఉత్సవం డిఫులోని తరలాంగ్సోలో జరుగుతుంది. జనవరి 12 నుండి 19 వరకు జరిగే ఈ వేడుకలో సాంప్రదాయ కళ, జానపద నృత్యం, సంగీతం మరియు దేశీయ గిరిజన ఆహారాలు ఉంటాయి. అస్సాం గవర్నర్ గులాబ్ చంద్, మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తదితరులు హాజరవుతున్న ఇతర ప్రముఖులు. అస్సాం గురించి. రాజధాని డిస్పూర్. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. 364. భారత్ జీపీటీ-ని ప్రారంభించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తో చేతులు కలిపింది. భారతదేశం యొక్క అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతదేశ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పెద్ద భాషా మోడల్ అయిన భారత్ జీపీటీ-ని ప్రారంభించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేతో కలిసి పనిచేస్తోంది. స్మార్ట్ టెలివిజన్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రారంభించేందుకు కంపెనీ సమగ్రంగా ఆలోచిస్తోంది. రాబోయే 10 సంవత్సరాలు పెద్ద భాషా నమూనాలు మరియు ఉత్పాదక AI ద్వారా నిర్వచించబడతాయని అంబానీ చెప్పారు. 365. ఫెడరల్ ఆర్బీఎల్ బ్యాంక్లో ఎంత శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఐసిఐసిఐఎంసి-కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. బ్యాంక్లో 9.95% వరకు వాటాను కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఐసిఐసిఐఎంసి-కి ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్